Namaste. Dear friends, in our previous episode, we have discussed the different kinds, the bifurcation of sentences, Telugu sentences, as Rupasrita, Prakriyasrita, and Arthasrita. And we went in detail that Prakriyasrita. In that we told what are Kartari Vakyamu and what is Karmari Vakyamu. And when Kartari Vakyamu is going to transform from Kartari to Karmani, that is from active voice to passive voice, what are the changes that occur on subject? What are the suffixes we are going to add to that subject? And what are the suffixes we are going to add to the object and verb, that is predicate. So in that I told that there is one more small section of Bhave Vakyamu, and that Bhave Vakyamu signifies the importance of the subject and how a subject can tell the whole meaning hidden in it. Generally in our school exams and lower level exams, they will give the answer in one word, and they question the author of a book, the king of any kingdom, or the captain of any group, and they will just name the person. That person means that subject is capable of giving the meaning of the whole sentence, taking the help of the question. And in our today's episode, we are going to discuss about Ardhasrita Vargikaranam. Telugu Vakyam Ardhasrita, how we are bifurcating, classifying them, the classification of sentences basing on its meaning. And there are so many sentences, so many kinds. And today we are taking a small episode. In that we are taking how antonyms are given, how those two different sentences are not same. They will give different meanings, and how they are giving, and the verb is given as antonym. So let us discuss about that. Please bless me. Thank you one and all. నమస్తే. ఈనాటి మన తెలుగు వాక్యం 4వ ఎపిసోడులో, కిందటి ఎపిసోడులో మిమ్మల్ని సుదీర్ఘంగా దాదాపు 40 నిమిషాలు చెప్పి వాటి విషయాలను గురించి చెప్పి వదిలిపెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షంతవ్యురాల్ని. ఈనాటి మన ఎపిసోడు ఆట విడుపు అనుకోండి. చాలా చిన్నగా, చాలా సులభమైన అంశాన్ని తీసుకుని దాన్ని మనం కాసేపు సరదాగా ముచ్చరించుకుందాం. ఇలా ఒక 2-3 సాధారణమైన ఎపిసోడ్లను తీసుకుని దాని తర్వాత అసాధారణమైన విశిష్టమైన ఎపిసోడ్లకి వెళ్దాం. ఈ ఎపిసోడ్ విశిష్టమైనది కాదు అని నేను చెప్పను, కానీ ఇదంతా మన అందరికీ కూడా ఆట విడుపు. మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే, కిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగానే తెలుగు వాక్యాలు రూపాశ్రిత, ప్రక్రియాశ్రిత, అర్థాశ్రిత అని 3 రకాలుగా వర్గీకరింపబడ్డాయి అలంకారికులతో. మనము రూపాశ్రిత అన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటాము. చాలా మంది మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. అదే సామాన్య, సంశ్లిష్ట, సంయోగ వాక్యాలు, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. ప్రక్రియాశ్రిత వాక్యాలని మనము కిందటి ఎపిసోడ్లో కొంచెం వివరంగానే ముచ్చరించుకున్నాము. కర్తకి ఏ ప్రత్యయాలు వస్తాయి కర్తరి వాక్యంలో, అదే వాక్యం కర్మణి వాక్యంగా వచ్చినప్పుడు కర్తకున్న ప్రత్యయాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏ విధంగా అసలు కర్తకి ఏ ప్రత్యయం లేకుండానే యథాతథంగా మనం స్వీకరించి పదంలో వాడతాము అనేది మనం ముచ్చరించుకున్నాము. అదేవిధంగా కర్మణి వాక్యంలో కర్మపదం కూడా ఏ విధంగా తన ముందు స్థానంలోకి వచ్చి
తన యొక్క ప్రత్యయాలను మార్చుకుంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉన్న ప్రత్యయాన్ని తొలగించుకుంటూ ఉంటుంది. ఆ విధాన్ని అందులో క్రియాపదంలో బడు బడెను అనే పదాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము ఈనాటి అందులో భావ్య వాక్యము అనే దాని గురించి నేను చెప్తాను అన్నాను. భావ్య వాక్యం అంటే కర్తరి పదము మాత్రమే ఉంటుంది, కానీ ఆ కర్తరి పదము మొత్తం వాక్యం యొక్క అర్థాన్ని ఇవ్వగల సామర్థ్యతని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ కర్తరి పదం ఒక ప్రశ్నను అనుసరించి ఉంటుంది. ఆ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అనే ప్రశ్న ఉందనుకోండి, మన చిన్నప్పుడు కూడా పాఠశాలల్లో వన్ వర్డ్ ఆన్సర్, ఒక్క మాటలో జవాబు చెప్పండి అనే వాటిల్లో ఎవరు, ఏది అనే ప్రశ్నలు, ఎప్పుడు అనేవి ఉంటూ ఉండేవి. అందులో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అని ఒక ప్రశ్న వేస్తే మొరార్జీ దేశాయ్ గారు అంటారు. కాదు, లేదు, నరేంద్ర మోడీ గారు అంటారు. అంటే ఆ కాలంలో ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తారు. ఆ పేరును బట్టి, ఆ ఇచ్చిన ప్రశ్నని బట్టి దాని సమాధానాన్ని మనం భావించుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి వాటిని భావ్య వాక్యాలు అని, అంటే ప్రక్రియను బట్టి వచ్చేవి అని అనుకుంటాం. ఈనాటి మన ఎపిసోడులో అర్థాశ్రిత వాక్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు అనొచ్చు, రూపాశ్రిత వాక్యాల గురించి కదండి. అంటే రూపాశ్రిత వాక్యాల గురించి కూడా తప్పక చర్చించుకుందాము. అవి క్రియాపదాల మీద ఆధారపడి ఉంటాయి. అసమాపక క్రియన సమాపక క్రియ అనే ఒక గుర్తుని కలిగి ఉంటాయి. అదే కాకుండా ఎన్ని క్రియావాక్యాలు అందులో ఉన్నాయి, క్రియాపదాలు అనేవి కూడా ఉంటాయి. వాటి గురించి విపులంగా మనం చర్చించుకుందాము. ఈనాటిది మన ఆట విడుపు అని చెప్తున్నాను కదండి. నిడివి తక్కువ ఉండాలి, అందులోని విషయం కూడా సులభగ్రాహ్యంగా ఉండాలి. అందుకోసమని ఈనాడు మనము అర్థాశ్రిత వాక్యాలలోని ఒక జంట వాక్యం, అంటే మామూలుగా అవన్నీ ఒకటి లైన్గా 10, 15, 16, 17, 18 అలా ఉన్నాయండి. కానీ ఈ రోజు మనము ఒక 2 వాక్యాల యొక్క వర్గీకరణలో ఉన్న 2 వర్గాల వాక్యాల గురించి ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాము. ఇది చాలా తేలికగా ఉంటుంది. దీనికి అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మనము తెలుగు వాక్యాన్ని గౌరవిస్తున్నాము, అందులో అన్ని విభాగాలకి కూడా ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నాము. కాబట్టి ఈనాటి ఈ విభాగంలో నిషేధార్థక వాక్యములు, అనుమత్యర్థక వాక్యములు. వాక్యంలో కొన్ని మనం ఇది చెయ్యవద్దు, అక్కడికి వెళ్ళవద్దు, ఇది పాడవద్దు, కూర్చోవద్దు, నుంచోవద్దు, మాట్లాడవద్దు, తాగవద్దు, ఈ విధంగా వద్దు 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 అని నిషేధం చేయబడతాయి. ప్రొహిబిటెడ్ అని మనం అంటాం వాటిని. అది కాకుండా దానికి విరుద్ధంగా అనుమత్యర్థక వాక్యాలు కూడా ఉన్నాయి. అది పర్మిటెడ్. ఒకటి ప్రొహిబిటెడ్, రెండవది పర్మిటెడ్. అవి రెండు కూడా అవినాభావ సంబంధం ఉన్నవే. కాకపోతే ఆ ప్రదేశాన్ని బట్టి కానీ, ఆ వ్యక్తిని బట్టి కానీ, ఆ స్వభావాన్ని బట్టి కానీ ఆ వాక్యము ఒక్కొక్కసారి నిషేధంగా మారుతుంది, ఒక్కొక్కసారి అనుమతిగా మారుతుంది. అది తెలుగు వాక్యం యొక్క తెలివితేటలు. చూద్దాం ఆ వాక్యాలు ఏంటో, అందులో ఉండే నిషేధమైన పదము ఏమిటో, దానిలో అనుమతించబడిన పదము ఏమిటో కూడా గమనిద్దాము. రండి. ఇక్కడ మనము 2 వర్గాలను గమనిస్తున్నాము. మొదటిది నిషేధార్థక వాక్యములు, అంటే చెయ్యద్దు, వద్దు, చేయకూడదు అని చెప్పే పదాలు. వీటిలో సామాన్యంగా కూడా మనకి వచ్చే ప్రత్యయము, అంటే దాని తర్వాత వచ్చే సఫిక్స్ వద్దు, రాదు, లేదు, కూడదు అని ఒక ఆదేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఉంటాయి. వీటిని ఒక విధంగా నిషేధము, కానీ ఒక్క మనిషికి మాత్రమే మనం ఇస్తే అనుకోవచ్చు. ప్రభుత్వం కనుక మనకిస్తే అది వేరుగా అవుతుంది. కానీ ఇక్కడ అది కాదు, అందరికీ కలిపి ఇస్తున్నారు, సామాన్యంగా ఇస్తున్నారు.
అందరికీ కలిపి ఇస్తున్నారు. ఇక్కడ మనము తీసుకున్న అంశము ఒక తరగతి గది, పాఠశాలలో ఉన్న ఒక గది. ఆ గదిలో ఒక పాఠ్య బోధన జరుగుతోంది. విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు కూడా ఉన్నారు. ఆ రోజు అధ్యాపకులు మన వాళ్ళు మోరల్ ఇన్స్ట్రక్షన్స్, ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ చెప్తూ ఉంటారు కదండి. ఆ విధంగా ఆ తరగతిలో ఆ రోజు జరగవలసినది విద్యాబోధనము. ఏ సాంఘిక శాస్త్రము, లేకపోతే సామాన్య శాస్త్రము, భాషా శాస్త్రము, గణితము అది కాదు. వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు. మోరల్ సైన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇందులో మొదటి విభాగంలో నిషేధార్థక వాక్యములు అనే విభాగంలో పిల్లలు గదిలో ఆడవద్దు, లైబ్రరీలో మౌనముగా ఉండండి, పెద్దలను ఎదిరించకండి, సత్యమునే పలకండి, కృషిని వదలకండి. కృషి అంటే ఇక్కడ అభ్యాసం, పరిశ్రమ. ఇవన్నీ కూడా ఏవేవి చెయ్యకూడదో చెప్తున్నారు. అభ్యాసం వదిలేస్తాం అనద్దు, వదలద్దు, సత్యమునే పలకండి, పెద్దలను ఎదిరించకండి, పిల్లలు గదిలో ఆడవద్దు, నిషేధాత్మక వాక్యములు. ఇదే అంశాన్ని తీసుకుని దాన్ని అనుమత్యర్థక వాక్యముగా, అంటే ప్రొహిబిటెడ్ సెంటెన్స్ ని మనము ప్రొహిబిటెడ్ యాక్షన్ ఉన్న సెంటెన్స్ ని పర్మిటెడ్ యాక్షన్ ఉన్న సెంటెన్స్ గా మార్చాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఏ వాక్యాలని గమనించాలి. ఇక్కడ మనము పిల్లలు గదిలో ఆడవద్దు, పిల్లల్ని ఆడవద్దన్నారు. ఇక్కడ ఒక ప్రదేశం, ఆ ప్రదేశం గది చిన్నగా ఉంది. వాళ్ళు ఆడుకోవటానికి, పరిగెత్తడానికి, బంతి విసరటానికి, ఎగరటానికి అనువుగా ఆ ప్రదేశము లేదు. కానీ వాళ్ళు ఆడుకోవచ్చు, ఎప్పటికీ ఆడుకోవద్దు అని కాదు. ఎక్కడ ఆడుకోవచ్చు? పిల్లలు మైదానములో ఆడుకోండి. గ్రౌండ్ లో, ప్లే గ్రౌండ్ లో వెళ్ళి వాళ్ళు ఆడుకోవచ్చు. అక్కడ విశాలమైన స్థలం ఉంటుంది, వాళ్ళు పరిగెత్తడానికి ఉంటుంది, బంతి వేయటానికి ఉంటుంది, హిహిపురి అని ఎగరటానికి ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చక్కటి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది. అప్పుడు అది ఆరోగ్యానికి హేతువు అవుతుంది. అదే గదిలో కనుక ఉంటే వాళ్ళకి దెబ్బలు తగలచ్చు, ఆడుకోలేకపోవచ్చు, ఆటలో ఉండే వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రదేశానికి సంబంధించి క్రియాపదం మారింది. పిల్లలు ఆట ఒకటే, కానీ ప్రదేశాన్ని బట్టి ఆ క్రియాపదము ఒక చోట నిషేధించబడినది, మరొక చోట అనుమతించబడినది. అదే విధంగా లైబ్రరీలో మౌనంగా ఉండండి. ఆ పిల్లలు లైబ్రరీకి వెళ్ళినప్పుడు గ్రంథాలయం, పవిత్ర దేవాలయం, అక్కడ అందరూ వచ్చి చదువుకుంటూ ఉంటారు, నిశ్శబ్దాన్ని పాటిస్తారు, దాని బోర్డులు కూడా రాసి పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో మీరు మౌనమును పాటించాలి. అలానే మీరు ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి అని చెప్పట్లేదు. విహారయాత్రకి వెళ్ళినప్పుడు మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు అరుచుకోండి, మాట్లాడుకోండి. కానీ గ్రంథాలయంలో మాత్రము మౌనాన్ని పాటించండి. అంటే ఇక్కడ అనుమతి ఇవ్వటానికి ఒక ప్రదేశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అనువైన ప్రదేశాన్ని, అనుకూలమైన ప్రదేశాన్ని, ఏ ప్రదేశంలో ఏది చెయ్యాలో, ఏ ప్రదేశంలో ఏది చెయ్యకూడదు అనే నియమాన్ని తెలియజేసే వాక్యాలు ఈ మొదటి 2 వాక్యాలు కూడా. తర్వాత వాక్యం, పెద్దలను ఎదిరించకండి. ఇది వాళ్ళ యొక్క స్వభావాన్ని, పిల్లలు ఎదుగుతున్నప్పుడు మంచి లక్షణాలని ఏ విధంగా చెప్పాలి అన్నప్పుడు, పెద్దవాడు ఏదైనా చెప్తే, మిమ్మల్ని ఏమైనా చెయ్యమంటే
మీరు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, మేము చెయ్యం, అలాంటివి అనద్దు అని ఒక నిషేధం పెట్టారు ఎదిరించేదానికి. కానీ ఆ పిల్లలే దుర్మార్గమును ధైర్యంగా ఎదిరించండి. మామూలుగా కాదు, చాలా ధైర్యంగా ఎదిరించండి. ఇక్కడేమో లైబ్రరీలో మౌనంగా ఉండండి అని ఒక నిషేధం పెట్టారు వాళ్ళకి. విహారయాత్రలో మాట్లాడుకోండి కాదు, స్వేచ్ఛగా మాట్లాడుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, ఇష్టం వచ్చినట్టు అరవండి. అది విహారయాత్ర స్వభావం. కాబట్టి కేరింతలు కొట్టండి. ఇక్కడ గ్రంథాలయంలో మౌనంగా ఉండండి. అది ప్రదేశాల గురించి. ఇక్కడ మర్యాద, గౌరవము, అగౌరవం, మంచిని ప్రోత్సహించు, వినయ విధేయతలను కలిగి ఉండు. అలాని వీరోచితంగా ఉండొద్దు అని మేము అనట్లేదు. పెద్దవాళ్లతో వాళ్ళు చెప్పినప్పుడు ఎదిరించకండి. ఇవన్నీ కూడా వాట్ వీ షుడ్ నాట్. హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ రెండో దాంట్లో దుర్మార్గమును ఎవరైనా మోసం చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే, తప్పుగా చేస్తుంటే, దానివల్ల వేరే వాళ్ళకి నష్టం కలుగుతుంటే, మనందరికీ కూడా నష్టం కలుగుతుంటే ధైర్యంగా ఎదిరించండి. అంటే పిరికి వాళ్ళలాగా ఉండద్దు. వినయం వేరు, పిరికితనం వేరు. అందుకని పెద్దలను ఎదిరించకండి, దుర్మార్గమును ధైర్యముగా ఎదిరించండి. ఇక్కడ క్రియాపదాల్లో ఒకదానికి ఒకటికి పొంతన లేదు, అవి వ్యతిరేక అర్థాలని ఇస్తున్నాయి. మిగతా పదాలు ఒకటే విధానాన్ని పాటిస్తున్నాయి. సత్యమునే పలుకండి, నిజమే మాట్లాడండి ఎప్పుడు కూడా. అయితే ఏది చెయ్యకూడదు? అబద్ధము ఆడవద్దు. వద్దు, వచ్చు అనేది తప్పు. అబద్ధము ఆడవద్దు, ఇది సరే. కృషిని వదలకండి, అభ్యాసము. నాకు రాదు అనకుండా పట్టుదలతో, కృషితో, పరిశ్రమ చెయ్యండి. కృషిని వదలకండి. అయితే ఒకటి వదలద్దు అని గట్టిగా పట్టుకోమని చెప్తున్నారు, ఇంకో దాన్ని వదిలివేయమని చెప్తున్నారు. సోమరితనమును వదిలివేయండి. అంటే మనకి ఇందులో స్వభావాన్ని గురించి కొన్ని, ప్రదేశాన్ని గురించి కొన్ని, మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి కావాల్సినవి కొన్ని. నిజానికి ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి వచ్చేవి. కానీ ఆ వద్దు అని ఎందుకు అంటున్నారు, చెయ్యండి అని ఎందుకు అంటున్నారు అంటే, ఆ పని చేసే ప్రదేశాన్ని బట్టి కొన్ని వద్దు అంటున్నారు, కొన్ని చెయ్యండి అంటున్నారు. ఆ పిల్లల యొక్క పెరుగుదలలో వాళ్ళకి రావాల్సిన వికాసానికి గురించి, వ్యక్తిత్వం గురించి కొన్ని చెయ్యమంటున్నారు, కొన్ని చెయ్యొద్దంటున్నారు. ఇంకొకటి, ఏది చెయ్యాలి వాళ్ళు పైకి రావాలి, ఏ వ్యక్తి అయినా కూడా మొదలుపెట్టి వదిలేయకూడదు. కాబట్టి పరిశ్రమని విడవద్దు, మధ్యలో ఆపివేయవద్దు అని చెప్తూ, ఈ విధంగా ఈ జత వాక్యాలు ఒకదానికి ఒకటి విరుద్ధమైన అర్థాన్ని ఇస్తూ మన అందరికీ కూడా ఉపయోగకరమైన విషయాలని అందజేస్తున్నాయి. జై తెలుగు వాక్యం. మళ్ళీ కలుస్తాను. నమస్తే.